హలో వ్యూవర్స్. యాక్చువల్గా ఇక్కడ చూస్తున్న మదర్ బోర్డ్స్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో వస్తాయి. జనరల్గా మనం అందరూ కూడా ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ యూజర్స్గా ఫోన్స్ అయితే యూజ్ చేస్తుంటాం. బట్ వాటి లోపల మదర్ బోర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఇలా అంటే ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్స్ వచ్చేసరికి ఇలా 2 బోర్డ్స్ వస్తాయి మనకి. మెయిన్ది మదర్ బోర్డు, కింద వచ్చేసరికి డాటర్ బోర్డ్ అనమాట. సో ఆ మదర్ బోర్డులోనే మనకి ఇంటర్నల్ స్టోరేజ్, స్పీడు, సిపియు, అలాగే మనకి సిమ్ ట్రే, నెట్వర్క్ సెక్షన్, ఇలా ప్రతి ఒక్క సెక్షన్స్ కూడా దానిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో 2 బోర్డ్స్ వచ్చినాయి. అలాగే కింద బోర్డులో కూడా మనకి ఛార్జింగ్ సెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనం యాపిల్ బోర్డు కనుక చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది యాపిల్ బోర్డు అని. సో ఇక్కడ మనం చూస్తుంది యాపిల్ బోర్డు. ఈ యాపిల్ బోర్డు వచ్చేసరికి మనకి ఎల్ షేప్లో చాలా చిన్నగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఐసీస్ ఇస్తాడు. ప్రతి ఒక్కటి కూడా మనకి కనెక్టర్స్, అంటే మనం లక్షలు పెట్టుకునేది యాక్చువల్గా డిస్ప్లే వీటన్నిటితో పాటు ఈ మదర్ బోర్డ్ అనమాట. మొత్తం ఫంక్షనింగ్ అంతా దీని త్రూనే జరుగుతుంది. మొత్తం వచ్చి దీనికి అటాచ్మెంట్స్ వస్తాయి. సో ఎవ్రీ కనెక్టర్, ఎవ్రీ స్క్రూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాపిల్ ఫోన్లో. అలానే ఆండ్రాయిడ్లో ఇంపార్టెంట్ అని కాదు, యాపిల్ వచ్చేసరికి చాలా డెడికేటెడ్గా రిపేర్స్, సర్వీసెస్ అనేవి ఇవ్వాలి. ఎలా అంటే అలా ఎక్కడ పడితే అక్కడ దయచేసి మీరు సెటిల్ అనేది ఇచ్చి మీ సెటిల్ని అలాగే మీ డబ్బునైతే వృధా చేసుకోమాకండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక మన నెంబర్ పైన ఇస్తాము, కాంటాక్ట్ చేయండి.